ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి నుండి మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్లు అని మీ మనసులో కొన్ని క్వశ్చన్స్ అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ క్వశ్చన్స్కి మీ పార్ట్నర్ ఏం సమాధానం ఇస్తారనేది మనం ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఫస్ట్ నేను కొన్ని ర్యాండమ్గా కొన్ని లెటర్స్ అనేవి తీస్తాను. ఆ లెటర్కి వాళ్ళకి సంబంధించినవి తీస్తాను. అలా ఒక 2 టైమ్స్ అనేవి నేను కొంతమంది లెటర్స్కి అంటే మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది నేమ్లో ఫస్ట్ లెటర్ వాళ్ళకి తీస్తాను అనమాట. అంటే ఒక 5-6 లెటర్స్ వాళ్ళకి తీస్తాను. తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ కొంతమంది నేమ్ లెటర్స్ అనేవి తీస్తాను. సో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము. సో నేను కొన్ని ర్యాండమ్గా తీస్తాను. నా చేతికి ఏ లెటర్స్ వస్తే అవే తీస్తాను అనమాట. ఫస్ట్ ఒక 6 to 7 మెంబర్స్వి తీస్తాను. సో ఏ లెటర్ అండ్ పి లెటర్, వై లెటర్, బి లెటర్, ఓ లెటర్. మ్యాక్సిమం ఓ లెటర్ అనేది ఉండదు, చూద్దామైనా. సో వి లెటర్, సో ఆర్ లెటర్, మళ్ళీ వి వచ్చింది. సో ఎన్ లెటర్, సి లెటర్, సి లెటర్. సో వీళ్ళ వరకు చూద్దాం ఫస్ట్, తర్వాత మిగిలిన వాళ్ళకు కూడా చూద్దాము. ఫస్ట్ ఈ లెటర్ వాళ్ళకి రీడింగ్ అనేది తీద్దాము. సో ఫస్ట్ కొంతమందికి అంటే ఈ ఆల్టర్నేట్గా వచ్చే వాళ్ళవి మళ్ళీ ఇంకొక 9 మెంబర్స్కి కూడా చూస్తాను నేను, 9 లెటర్స్ కూడా. సో ఆల్రెడీ ఇదొక పైల్ లాగా అనమాట. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళవి కూడా చూద్దాము. ఎవరైతే ఈ సేమ్ లెటర్స్ వచ్చాయో వాళ్ళవి కాకుండా డిఫరెంట్గా ఉన్నవి ట్రై చేద్దాము. అండ్ ర్యాండమ్గానే తీస్తాను. సో కే లెటర్, యూ లెటర్. సో ఒకవేళ రిపీటెడ్ వస్తే కనుక నేను దాంట్లో వేసేస్తాను. ఎం లెటర్, డి లెటర్, సో ఎఫ్ లెటర్, హెచ్ లెటర్, ఓ లెటర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి తీసేస్తాను. ఎన్ లెటర్ కూడా వచ్చేసింది. డబ్ల్యూ లెటర్, టీ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్. సో మ్యాక్సిమం నేను 9 తీసుకున్నాను. సో మీది కాదు, ఓన్లీ మీ పార్ట్నర్ది మాత్రమే. మీ పార్ట్నర్ నేమ్ ప్రకారమే మనం తీద్దాము. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసినాక పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో పైల్ నెంబర్ 1లో ఎవరెవరికి ఉన్నాయి అంటే ఏ, పి, వై, బి,
OVRN అండ్ C. సో వీళ్ళకి సంబంధించినవి ఫైల్ నెంబర్ 1లో క్వశ్చన్స్ అడుగుదాము. సో నెక్స్ట్ మీ పార్ట్నర్ నేము KUMDFHWTS. వీళ్ళకి సంబంధించింది ఉంటే కనుక ఫైల్ నెంబర్ 2లో వాళ్ళకి ఆన్సర్స్ అనేవి వస్తాయి అనమాట. సో చూద్దాము. నేను ఒక ర్యాండమ్గా ఒక 6 క్వశ్చన్స్ అనేవి నేను చూస్ చేస్తాను. సో వీటిని పక్కన పెడదాము. సో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అలాగే మీ ఇద్దరి మధ్య మెమరీస్ ఉంటే మెమరీస్ తలుచుకోండి. అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా చదువుకోండి. అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో 60 to 70%లో వితౌట్ స్కిప్ చేయకుండా చూసి కరెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ రీడింగ్లో 60 to 70%లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఫైల్ నెంబర్ 1లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీ పార్ట్నర్ నేమ్లో మీ నేమ్ కంపేర్ చేసుకోవద్దు, ఓన్లీ మీ పార్ట్నర్ నేమ్ మాత్రమే, ఫస్ట్ లెటర్ మాత్రమే తీసుకోండి. సో ఈ ఫైల్లో వచ్చిందా ఆ ఫైల్లో వచ్చిందా అనేది చూస్ చేసుకుని ఆ రీడింగ్ అనేది మీకు సంబంధించిందా కాదా అనేది చూసుకుని వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మిమ్మల్ని మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ కానివ్వండి, ఫ్రెండ్ అయినా అనుకోవచ్చు. సో ఫ్రెండ్ అనుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు, రిలేటివ్స్, ఎవరి గురించి అయినా అనుకోవచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? మేబీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా? ఒక 2 కార్డ్స్ తీద్దాము ప్రతి క్వశ్చన్కి కూడా. సో 7 of Cups. మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అంటే గుర్తు చేసుకోవట్లేదండి. అండ్ ప్రెజెంట్ వాళ్ళు వేరే ఇమాజినేషన్స్లో ఉన్నారు. మేబీ వాళ్ళకి వేరే థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ అయి ఉండొచ్చు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ప్రెజెంట్ మీ గురించి ఆలోచించేంత టైం అనేది లేదు వాళ్ళ లైఫ్ అనేది. సో వాళ్ళ లైఫ్లో ప్రెజెంట్ అయితే మీ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకంటూ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇమాజినేషన్స్లోనే బతుకుతున్నారు. మేబీ కొంతమంది మంచి లగ్జరీ లైఫ్ రావాలనో, లేకుంటే మ్యారేజ్ అవని వాళ్ళు ఒక మంచి డౌరీ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ డౌరీ ఇచ్చేవాళ్ళు రావాలనో, ఒక అందమైన వాళ్ళు రావాలనో ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అయితే మీ గురించి అయితే ఆలోచించట్లేదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ పార్ట్నరు తిరిగి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా? అంటే మేబీ వాళ్ళ సిచ్యువేషను అంత మంచిగా లేదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు అలా ఉన్నారనమాట. మీ గురించి ఆలోచించేంత టైం అనేది లేదు వాళ్ళ లైఫ్లో. అన్నీ కూడా కొంచెం నెగిటివ్గా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మీ గురించి ఆలోచించి బాధపడేంత టైం కానివ్వండి, మీ మెమరీస్ గుర్తు చేసుకునేంత టైం అయితే లేదు వాళ్ళకి. సో తిరిగి మీ లైఫ్లోకి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా? సో ప్రెజెంట్ లేకున్నా కూడా ఫ్యూచర్లో అయినా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారా? చూద్దాం. 8 of Swords. Ace of Pentacles. డెఫినెట్గా వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రావాలైతే అనుకుంటున్నారు. బట్ వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. అంటే చాలా మందికి ఒక 1 year వరకు కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్, ఇద్దరు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవనివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉన్నారు. మేబీ వాళ్ళు దూరంగా ఉన్న
దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ప్రజెంట్ అయితే వాళ్ళు రావాలని అయితే అనుకోవట్లేదు, కానీ ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని ఇప్పుడున్న లైఫ్ని డిస్టర్బ్ చేసుకుని మీ లైఫ్ డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే దూరంగా ఉన్నారు. మేబీ వాళ్ళు ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మాత్రమే వాళ్ళు రావాలని అయితే అనుకుంటున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యూనివర్స్ మీ ఇద్దరికి రీయూనియన్ ఆర్ కలుపుతుందా? మళ్ళీ యూనివర్స్ మీ ఇద్దరిని కలుపుతుందా? చూద్దాం. యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని రీయూనియన్ చేస్తుందా, ఇద్దరిని కలుపుతుందా? The Fool and the 5 of Pentacles. సో యూనివర్స్ డెఫినెట్గా మీ ఇద్దరిని కలుపుతుంది. ఎప్పుడు? న్యూ బిగినింగ్ అనేది తప్పకుండా ఉంటుంది. బట్ ఆ న్యూ బిగినింగ్ అవ్వాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ ఇద్దరు, అంటే మీరు చాలా బాధపడి, అంటే చాలా సఫర్ అయ్యి హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానివ్వండి, మీ గోల్స్ రీచ్ అవ్వకపోవడం కానివ్వండి, మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడము, దానివల్ల మీరు హెల్త్ పాడు చేసుకోవడము, ఇలాంటివన్నీ జరిగినాక మాత్రమే న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. మేబీ మీ పార్ట్నర్ రావడానికి మేబీ కొంచెం లేట్ టైం అయితే అవుతుంది. సో బట్ ఈలోపు మీరు మీ పార్ట్నర్ గురించే ఆలోచించుకుంటూ, వాళ్ళ గురించే నిద్రపోకుండా, వాళ్ళ గురించి మీ కెరియర్లో స్ట్రక్ అయిపోయి, మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయి, వాళ్ళ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతారు. సో డెఫినెట్గా యూనివర్స్ అయితే న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది. సో న్యూ బిగినింగ్ రావాలంటే కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాటుకుని వస్తే మాత్రమే న్యూ బిగినింగ్ అనేది అవుతుంది. మ్యాక్సిమం ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక క్వశ్చన్లో కూడా 1 year, మ్యాక్సిమము 1 year అయితే డెఫినెట్గా పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ప్రజెంట్ వాళ్ళ పొజిషన్ కానీ, వాళ్ళ సిచ్యువేషన్ కానీ, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారనే చూద్దాం. సో the chariot and the 2 of Wands. సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే 2 పడవల మీద కాలు వేసే విధంగా ఉన్నారంటే మీ పార్ట్నరు కొంచెం మేబీ మీరు కావాలని అనిపిస్తుంది, బట్ మీ పార్ట్నరు వేరే పర్సన్ని కూడా చూస్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఇద్దరు మీరు కావాలి, లేకుంటే కెరియర్ కూడా కావాలి, కెరియర్ కావాలి, ఫ్యామిలీ కావాలి. అంటే ఇటు మీరు కావాలి, ఇటు ఫ్యామిలీ కూడా కావాలి. ఇటు మిమ్మల్ని వదిలేసుకోవడానికి రెడీగా లేరు, అటు ఫ్యామిలీని కూడా వదిలేసుకోవడానికి రెడీగా లేరు అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వీళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే వాళ్ళు కూడా వీళ్ళ లైఫ్లోకి రావడము. అండ్ కొంతమంది ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, వాళ్ళకి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసమో, మేబీ ఇంకొక జాబ్ కోసమో, లేకపోతే ఆల్టర్నేట్గా పార్ట్ టైం జాబ్ కోసమో, మేబీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువగా కష్టపడి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అయితే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ప్రజెంట్ వీళ్ళు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి తను మీ విషయంలో చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారా, రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారా? డెత్.
సో డెఫినెట్గా వాళ్ళు మీకు మీ విషయంలో తప్పు చేశాను, మిమ్మల్ని బాధ పెట్టానని అయితే అనుకుంటున్నారు. సో కావాలనే వాళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకున్నారు. బట్ అది అయితే కరెక్ట్ కాదు. మేబీ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ కూడా అవ్వచ్చు, వేరే అపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు. సో థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఎంత ఇష్టపడిన పర్సన్ని మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు న్యాయం చేయలేదని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా మీకు న్యాయం చేయలేదు, మీ విషయంలో తప్పు చేశానన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి. మీకు అన్యాయం చేశానన్న ఫీలింగ్ అయితే ఉంది. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు? ప్రేమతోనే వచ్చారా, ఫిజికల్గా వచ్చారా, లేకుంటే ఫైనాన్షియల్గా? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు? చూద్దాం. ఎంపరర్, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి 100% తను ఇష్టంతోనే వచ్చారనమాట. ఇష్టంతో వచ్చారు, కానీ వాళ్ళ నేచర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే మెంటాలిటీ కదా. డెఫినెట్గా మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అండ్ ఎక్కువగా హైడ్ చేసుకునే పర్సన్. సో వాళ్ళ మనసులో ఉన్న విషయాలు తొందరగా బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదనమాట. బట్ 100% జెన్యూన్ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి డెఫినెట్గా మీ లైఫ్లోకి రావడానికి రీజన్ అయితే, మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వడానికి, మీ లైఫ్లో వచ్చి రిలేషన్షిప్లో మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు 100% మీరు ఎంతైతే జెన్యున్గా మీ లైఫ్లో మీరు ఇష్టంతో వచ్చారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే వచ్చారు మీ లైఫ్లోకి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, థర్డ్ పర్సన్స్ వల్ల కానివ్వండి, మధ్యలో మీడియేటర్స్ వల్ల కానివ్వండి, మీ రిలేషన్షిప్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వడము, కొంచెం దూరం అవ్వడము, స్ట్రగుల్స్ రావడము ఫేస్ చేయడం అయితే జరిగింది. సో ఇదన్నమాట. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఇది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో, మీకు ఎలాంటి గైడెన్స్ అనేది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇస్తారనేది కూడా చూద్దాం. 3 మంత్రములు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి, ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి. సో మీరు అంటే ఆల్రెడీ మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్స్, కాకపోతే ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో ఆ పెయిన్ని మీరు తట్టుకోలేక మీరు వాళ్ళని మేబీ వీళ్ళు నన్ను మోసం చేసేసారు, వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళ లైఫ్లో వీళ్ళు హ్యాపీగా ఉండకూడదు, నన్ను ఎంతైతే ఏడిపించారో అలానే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉండాలి, నా దగ్గరికి రాలేదు అన్న ఫీలింగ్, ఆ బాధ అనేది మీకు ఉంది చూడండి. కోపం, బాధలో ఉండి వచ్చిన కోపం అనేది. సో అవన్నీ మీరు రాంగ్గా థింక్ చేస్తున్నారు ప్రజెంట్, ఎందుకంటే మీ నేచరే అది కాదు. మీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా మీ నేచర్ని, ఎదుటి వాళ్ళని బట్టి మీ నేచర్ని అయితే మార్చుకోవద్దు, అది అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో మేబీ మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా తిట్టుకుంటూ ఉండొచ్చు, శాపనార్థాలు పెడుతూ ఉండొచ్చు, లేకుంటే ఎందుకు ఇలా చేస్తున్నా, నా లైఫ్తో ఆడుకున్నామని ఇలా అనుకుంటూ ఉండొచ్చు. సో దాని గురించి అయితే బాబా చెప్తున్నారు. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా థింక్ చేయండి, సో పాజిటివ్గా పనులు చేయండి, ఏ పనులైనా మంచి పనులు చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో ఉన్న కర్మ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు పడే బాధ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, అది రిమూవ్ అయ్యి ఆ కర్మ అనేది క్లీన్ అవుతుంది. దానివల్ల కూడా మీ పార్ట్నర్ మళ్ళీ మీకు తిరిగి వస్తారనమాట. ఎందుకంటే మన లైఫ్లో ఎప్పటికీ కూడా మంచి మాత్రమే మనకు తిరిగి వస్తుందని చెప్తున్నారు బాబా అయితే. ఎదుగుదల, గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. సో ఎలా అయితే మనకి కొన్ని చిన్నప్పుడు మనకి
జ్వరం వచ్చినప్పుడు మనకు చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో జ్వరం వచ్చినప్పుడు కొంచెం నోరు చేదుగా ఉంటుంది. కానీ మనం సిరప్లు వేసుకుంటేనే కదా తగ్గిద్దని చెప్పి మన పేరెంట్స్ ఎలా అయితే మనకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఎలా వేస్తారో అలానే దేవుడు అంటే యూనివర్స్ కానీ దేవుళ్ళు కానీ మన లైఫ్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోకుండా లైఫ్ లెసన్స్ నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు. సో ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి లైఫ్లో స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండకుండా ప్రాబ్లమ్స్ వస్తే రాని వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకునే అంటే కెపాసిటీ నాకు ఉంది, నా ప్రేమకు ఉంది, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందన్న విధంగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి తప్ప లైఫ్లో స్ట్రక్ అయిపోకూడదు అని చెప్పి చెప్తున్నారు బాబా. పుష్కలము, మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మీరు అతి తొందరలోనే మీ పార్ట్నర్ నుండి కాల్ ఆర్ మెసేజ్ కానివ్వండి, లేకుంటే మీ లైఫ్లో ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వింటారు. అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా అయినా కూడా వస్తుంది. చాలామంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో గ్రోత్ రావాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, మీ పార్ట్నర్ తిరిగి రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది తొందరలోనే మీకు అందుతుంది. సో ఇదనమాట ఈరోజు ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ బాబా గైడెన్స్ అనేది. సో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది చూద్దాం మనం. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో ఒకసారి మళ్ళీ నేను నేమ్స్ అనేవి రిపీట్ చేస్తాను. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళు KUMDFHWTS. ఒకవేళ ఫర్ సపోజ్ మీ పార్ట్నర్ నేము ఈ 2 ఫైల్స్లో లేకుంటే కనుక ఫైల్ నెంబర్ 1 ఆర్ ఫైల్ నెంబర్ 2 ఏదో ఒకటైనా కూడా మీరు మనసులో అనుకుని తలుచుకోవచ్చు. సో అలా కూడా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన మీ పార్ట్నర్ లెటర్, మీ లెటర్ మాత్రం చూసుకోకూడదు. ఒకవేళ మీ లెటర్ కొంతమందిలో ఫైల్ నెంబర్ 1లోనే మీ లెటరు మీ పార్ట్నర్ లెటర్ ఉంటుంది, ఫైల్ నెంబర్ 2లోనే ఒక ఆపోజిట్లో అట్లా ఉండొచ్చు. అయినా కూడా మీ పార్ట్నర్ లెటర్ మాత్రమే మీరు తీసుకోవాలి. సో చూద్దాము. షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ తెలుసుకోండి, అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా చూద్దాం. మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా, మర్చిపోయి తన గోల్లో తను ఉన్నారా? సో 8 ఆఫ్ Pentacles, 8 ఆఫ్ Pentacles అండ్ 5 ఆఫ్ Swords. సో మీ పార్ట్నరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అంటే డెఫినెట్గా గుర్తు చేసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, సో మీరు వాళ్ళ గురించి రాంగ్గా థింక్ చేస్తారు. అంటే తిట్టుకుంటా ఉండుంటారు. నేను మెసేజ్ చేయకపోవడం వల్ల, కాల్ చేయకపోవడం వల్ల తిట్టుకుంటా ఉంటారు. ఎలా తిట్టుకుంటారు అది కూడా అంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉండిపోయి నా గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళ జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి బిజీగా ఉండి నన్ను మోసం చేసేసారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి బిజీ అనే లైఫ్ వచ్చిందంటే పాస్ట్లో ఈ బిజీ లైఫ్ అనేది లేదా అని మీరు వాళ్ళ గురించి అనుకుంటారని అయితే అనుకుంటున్నారు. డెఫినెట్గా మీ గురించి మీరు వాళ్ళని తిట్టుకుంటున్నారైతే అని అయితే అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు వాళ్ళ గోల్ ఏదైతే ఉందో, మేబీ మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న జాబ్ పనిలో కానివ్వండి, వర్క్ బిజీలో కూడా ఉన్నారనమాట. వర్క్ బిజీలో ఉన్నా కూడా మెసేజ్ ఆర్ కాల్ చేయకపోవడానికి రీజన్ వచ్చేసి మీరు తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను కాల్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నానని అయితే అనుకుంటున్నారు. గుర్తయితే డెఫినెట్గా చేసుకుంటున్నారు. సో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి తిరిగి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారా? మీ మనసులో ఉన్న వ్యక్తి తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్, ద హెర్మిట్. సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ప్రజెంట్ వద్దనుకుని వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి. అంటే దూరంగా ఉండడం కానీ,
వద్దనుకుని వెళ్ళిపోవడం కానివ్వండి జరిగింది. బట్ వాళ్ళ మనసులో మీరు వాళ్ళ గురించి చాలా ఇష్టంతోనే ఉంటారు. మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరే వాళ్ళ ప్రపంచంలో బతికారు అని అయితే వాళ్ళకి తెలుసు. సో దాని దృష్ట్యా అయినా కూడా వద్దు అనుకుని వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది. సో మీ మనసులో ఉన్న వ్యక్తికి యూనివర్స్ మీ ఇద్దరిని అసలు కలుపుతుందా? రీయూనియన్ అయితే ఉందా? యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతుందా? రీయూనియన్ అనేది ఉందా? చూద్దాం. పడిపోతుంది ఇంటికి. యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరికి కలపాలని అనుకుంటుందా? రీయూనియన్ అనేది ఉందా? చూద్దాం. సో 3 of Swords, 3 of Swords. సో డెఫినెట్గా మీ ఇద్దరికి రీయూనియన్ ఉంది. బట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ అన్మ్యారీడ్ పీపుల్ అయి ఉంటే మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ వాళ్ళు థర్డ్ పార్టీని కూడా తీసుకొస్తున్నారు. అంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ప్రజెంట్ ఉన్నారు. సో రీయూనియన్ చేయడమే కాకుండా థర్డ్ పార్టీని కూడా ఉండడం వల్ల వాళ్ళని కూడా వీళ్ళ లైఫ్లోకి కంటిన్యూ చేస్తుంది. మీ లైఫ్లో కూడా కంటిన్యూ చేస్తుంది అనమాట. డెఫినెట్గా తిరిగి వస్తారు. ప్రజెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడమో లేకపోతే థర్డ్ పార్టీ అంటే మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ చేసుకోవడమో ఇలాంటివి చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే డెఫినెట్గా వస్తారు విత్ థర్డ్ పార్టీ. మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? సో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా చూద్దాం మనం. ద టవర్, మీ మనసులో ఉన్న వ్యక్తి సడన్ గా వాళ్ళ లైఫ్ లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. ఎలా అంటే వాళ్ళ లైఫ్లో సడన్గా ఫైనాన్షియల్ లాస్ అవ్వడము, లేకుంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా ఇన్వెస్ట్ చేసి మనీ లాస్ అవ్వడము రీసెంట్గా కానివ్వండి, అలాగే కొంతమంది వీళ్ళని మోసం చేయడము, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఆ మనీ అనేది ఎవరొకరి రూపంలో అది లాస్ అనేది వచ్చిందనమాట. సో ఆ లాస్ అనేది చిన్న లాస్ కూడా కాదు, అది కూడా ఒక సడన్ గా జరిగిపోయింది. మేబీ ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటే వాళ్ళు లాస్ ఎక్స్పైర్ అయిపోవడము ఇలాంటివి ఏవో జరిగినాయి అనమాట. దానివల్ల ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ పొజిషన్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే. సో మీ మనసులో ఉన్న వ్యక్తి తను మీ విషయంలో చేసిన తప్పుని పశ్చాత్తాపడుతున్నారా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? ఏస్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. సో మీ మనసులో ఉన్న వ్యక్తి డెఫినెట్గా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సనే, కానీ వాళ్ళ మనసులో అనిపిస్తుంది మీకు వాళ్ళు తప్పు చేశాను అని, కానీ అది బయటకి ఎక్స్ప్రెస్ చేయడానికైతే రెడీగా లేదు. బట్ వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. సో వాళ్ళ వల్ల ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి మీరు అంటే వాళ్ళకి వచ్చిన కర్మకి మేబీ లాస్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ దేనికైనా కూడా, సో మీకు చేసిన కర్మ కూడా వాళ్ళకి ఒక ప్రాబ్లమ్. మేబీ మీరు తిట్టుకుంటా ఉండొచ్చు, దానివల్ల కూడా వాళ్ళ లైఫ్ ఇలా మారిపోయిందేమో, మీ విషయంలో తప్పు చేశాను కాబట్టి ఆ తప్పుకి మీరు రిటర్న్ కర్మ అనేది రిటర్న్ పంపిస్తున్నారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సో దానివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో, అంటే కర్మ అనేది రిటర్న్ వచ్చింది అన్న విధంగా అయితే అనుకుంటున్నారు, తన మనసులో అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీకు నేను తప్పు చేశానని ఎక్స్ప్రెస్ చేయడమో మీకు సారీ చెప్పడం అయితే ఏం చేయరు, కానీ వాళ్ళ మనసులో అయితే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు చూద్దాం.
ద స్టార్, ద స్టార్, త్రీ ఆఫ్ పెంటికల్స్. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అంటే కొంచెం వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, అంటే మీకు కోరికలు తీర్చుకోవడానికి అన్ని రకాలుగా ఉన్నాయి అనమాట, పర్టికులర్ ఒక దానికని ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్గా రిలేషన్షిప్ కోరిక కూడా మీ లైఫ్లోకి వచ్చారు, అలాగే ప్రేమతో కూడా వచ్చారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తారు మీరు. అంటే మేబీ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు, మీ పార్ట్నర్ ఆ టైంలో జాబ్ చేయకపోవచ్చు, లేకుంటే ఏదైనా హెల్ప్ చేసే నేచర్ ఉండొచ్చు. సో ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేశారు, ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఉంటుంది. అలాగే ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు, అండ్ మీతో ప్రేమ కూడా ఉంది. సో ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ నావే అన్నట్టుగా ఫీలింగ్తో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ తోనే మీరు వచ్చారనమాట మీ పార్ట్నర్. సో మీ నుండి అవన్నీ వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగిందనమాట. వాళ్ళ విషెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే మీ లైఫ్ లోకి వచ్చారనమాట. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము పైల్ నెంబర్ 2 వాళ్ళకి. వర్తమానంలో జీవించండి, రేపు అనేది ఒక కల్పన, ఏనాటికి ఈరోజు మాత్రమే. మీరు ఇంకా ఇమాజినేషన్స్లో ఉంటూ మీ పార్ట్నర్ గురించి ఫ్యూచర్ ఇమాజినేషన్ చేసుకుంటూ రేపటి గురించి, అంటే రేపు వచ్చేస్తారులే, రేపు ఎలా ఉంటుందో అని, అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ సఫర్ అవుతున్నారు. అంటే ఫ్యూచర్లో ఇంకా నా దగ్గరికి రారేమో, వెళ్ళిపోయారు, నన్ను బ్లాక్ చేసుకున్నారు, అసలు నాతో మాట్లాడడం లేదు, నేను ఎంత బాధపడుతున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ప్రెజెంట్లో బతకట్లేదు మీరు. సో ప్రెజెంట్లో బతకండి. ఫ్యూచర్ ఎవరికి తెలుసు, రేపు ఉంటారో లేదో ఎవరికి తెలియదు కదా. సో ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండకుండా ఉన్న డేని ఎంజాయ్ చేయండి, లైఫ్ అనేది వేస్ట్ చేసుకోవద్దని అయితే చెప్తున్నారు. అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు నీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ నీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. సో కంపల్సరీ మీకు దేవుడు ద్వారా కానివ్వండి, ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు ఒక, అంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు, అదొక గైడెన్స్ అనేది తప్పకుండా ఇస్తారు. సో అది మీరు ఫాలో అవ్వాలంతే. ఫాలో అయితే కనుక డెఫినెట్గా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి. ఎదుగుదల, గురువులు మన ఎదుగుదల మరి ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేతుమందులు ఇస్తారు. అలాగే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్ రాలేదని బాధపడుతూ ఉన్నారు, ఎందుకు అంటే దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళిపోయారు, నేను ఎంతో చేశాను వీళ్ళ కోసం, వీళ్ళు నా కోసం నన్ను వదిలేసి వెళ్ళారు, ఎన్నో ప్రామిసులు చేశారు, అయినా కూడా ఇప్పుడు దూరంగా ఉన్నారని మీరు బాధపడుతూ ఉన్నారు కదా. సో దేవుని కూడా నిందిస్తున్నారు, ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చావు, ఎందుకు వీళ్ళని అసలు నా లైఫ్లో తీసుకొచ్చావు అని కూడా అనుకుంటున్నారు. సో దేవుడు ఏం చేసినా కూడా అది మన మంచికే. అంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కూడా మీరు గుండె ధైర్యంతో ఉండాలని, అండ్ అలాగే డెఫినెట్గా మీ పార్ట్నర్ ఈరోజు మీకు పెయిన్ ఇచ్చినా మళ్ళీ డెఫినెట్గా మీ పార్ట్నర్ గురించి మీరు స్ట్రాంగ్ అవుతారు. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు మీ లైఫ్ మీద, మీ మీద నమ్మకం ఉంటే కనుక, మీ లవ్ మీద, మీ ప్రేమ మీద నమ్మకం ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. బట్ ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది మీకు లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే. ప్రతి చిన్నదానికి మీ పార్ట్నర్ మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ మీద ఎడిక్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి కల్పించారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా, అంటే ఈ లెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.